నవంబర్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్దన్నగా వచ్చి డీలా పడ్డాడు. ఇక ఈ నెలలో వచ్చేవన్నీ కూడా మీడియం రేంజ్ సినిమాలే. ఏమైనా హడావిడి ఉందంటే అది డిసెంబర్లోనే. అఖండ, గని, పుష్ప ఈ సినిమాలే సినీ సునామీ తెస్తాయంటున్నారు. కానీ అసలు ఈ మూవీల రిలీజే డౌట్గా మారింది. టాలీవుడ్ కి డిసెంబర్ పెద్ద ఛాలెంజ్ గా మారుతోంది. టాలీవుడ్ దర్శక నిర్మాతలకు డిసెంబర్ బాక్స్ ఆఫీస్ ఛాలెంజ్ ఎదురయ్యేలా ఉంది. అప్పుడే ముచ్చటగా 3 సినిమాల మధ్య భారీ పోటీ పోటెత్తేలా ఉంది. డిసెంబర్ 3న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ గని రిలీజ్ కి రెడీ అయింది. అక్కడే అసలు సమస్య షురు అయిందంటున్నారు. నిజానికి దసరా, దీపావళిని కాదని డిసెంబర్ కి ముహూర్తం మార్చుకుని అఖండ మూవీ 2 సినిమాలకు పోటీ అవుతోంది. డిసెంబర్ 2కి అఖండ వస్తే ఆ మరుసటి రోజే గని రాబోతోంది. అయితే ఫిల్మ్ టీం గని సినిమా యూనిట్ ని కన్విన్స్ చేసి ఆ మూవీ వాయిదా కోసం ప్రయత్నిస్తోందని టాక్ పెరిగింది. అఖండ కోసం గని రిలీజ్ డేట్ ని మార్చుకుంటే మళ్లీ మే వరకు విడుదలకు సరైన సీజన్ కనిపించట్లేదు. అలాంటప్పుడు గని టీం ని అఖండ టీం కన్విన్స్ చేయగలదా అంటున్నారు. మరోవైపు అసలు డిసెంబర్లో అఖండనే కాదు, గనితో పాటు పుష్ప సినిమా విడుదల కూడా జరగని పని అనేస్తున్నారు. అక్కడే ట్విస్ట్ ఉంది. డిసెంబర్లో పుష్ప, గని, అఖండ రిలీజ్ అంటున్నారు. కానీ ఏపీలో టికెట్ల రేట్ల సమస్యలు తీరలేదు. దీనికి తోడు గని, అఖండ సినిమాలను వదిలేస్తే పుష్ప పాన్ ఇండియా మూవీ. ఈ సినిమా రిలీజ్ అవ్వాలంటే నార్త్ మార్కెట్లో థియేటర్స్ ఒకప్పటిలా ప్రేక్షకులతో కలకలలాడాలి. కానీ ఆ పరిస్థితి కష్టమే అంటున్నారు. ఇవన్నీ తెలిసే మెగాస్టార్ చిరంజీవి దసరాతో పాటు దీపావళి, క్రిస్మస్ సీజన్ వదులుకొని ఫిబ్రవరి బరిలో దిగుతున్నాడు. అఖండ మూవీ టీం మాత్రం కుదిరితే డిసెంబర్ 2 లేదంటే బ్యాకప్ ప్లాన్ గా ఫిబ్రవరిని ఎంచుకున్నారట. అలా చూస్తే డిసెంబర్ 2కే రిలీజ్ అంటే మెగా ప్రిన్స్ తో, లేదు ఫిబ్రవరిలో రిలీజ్ అంటే మెగాస్టార్ తో బాలయ్య పోటీకి సిద్ధమైనట్టే అని ప్రచారం జరుగుతోంది.